హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? We are not taught to be thinkers, but reflectors of our culture. Let's teach our children to be thinkers. ఈ ప్రపంచంలోని ప్రతి ఇన్స్టిట్యూషన్ మనల్ని ఒక ప్రెడిక్టబుల్ లైఫ్ బ్రతకమనే చెప్తుంది. మనకి స్కూల్స్ లేదా కాలేజెస్లో గొప్పగా ఎలా బ్రతకాలి, ఆనందంగా ఎలా జీవించాలి, అసలైన స్వతంత్రాన్ని ఎలా అనుభవించాలి, ధనం సంపాదించే మార్గాలు ఏమిటి, ఇలాంటివేమీ నేర్పించరు. ఒకవేళ మీరు వీటిలో ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని బయలుదేరినా మీకు మాకు సంబంధం లేదు, మీ దారిలో మీరు ఒంటరిగా వెళ్ళాలి అని ఈ సొసైటీ చెప్తుంది. అదే మీరు కనుక అవేం అక్కర్లేదు, నార్మల్గా వెళ్ళిపోదాం అంటే మాత్రం జాగ్రత్తగా ఏం చేయాలి, ఏం చదవాలి అన్నీ క్లియర్గా చెప్తుంది ఈ సొసైటీ. ఎప్పుడైనా సాధారణ జీవితాలు గడిపే సాధారణ వ్యక్తుల నుండి సాధారణ జ్ఞానాన్ని స్వీకరిస్తే మనం కూడా సాధారణంగా ఉండటం తప్ప వేరేదేమీ ఆశించలేం. మీకు నచ్చినట్టు మీరు బ్రతకాలి అంటే కొంచెం కష్టమే. ఈ సొసైటీ మనకి చెప్పే విషయాల నుంచి బయటకు వచ్చి మనం ఆలోచించాలి, పనులు చేయాలి. ఉదాహరణకి షార్ట్ కట్ స్కామ్. లైఫ్లో సక్సెస్, ధనం, ఒక గొప్ప జీవితం అనేది దక్కాలి అంటే అంత కష్టపడక్కర్లేదు. ఈ యాప్ వాడండి, ఎంత డబ్బులు వచ్చేస్తాయి, అంత డబ్బులు వచ్చేస్తాయి అని కొంతమంది అంటున్నారు. కానీ నిజానికి డబ్బు సంపాదించడానికి, గొప్ప వ్యక్తిగా మారడానికి షార్ట్ కట్ లేదు. ఈ షార్ట్ కట్ స్కామ్ అనేది మనలోని ఇంపేషెన్స్ అంటే అసహనంలో నుంచి వస్తుంది. ఈ షార్ట్ కట్ స్కామ్ మనం వెళ్ళే దారి నుంచి మనల్ని డిస్ట్రాక్ట్ చేసి మనల్ని వేరే దారి వైపు మళ్ళిస్తుంది. అండ్ ఆ దారిలో మనం దారి తప్పిపోతాం. కన్జంప్షన్ స్కామ్. ఈ వస్తువు కొనండి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంచెం రిచ్గా ఫీల్ అవుతారు, అందరికంటే మీకే విలువ ఉన్నట్టు మీరు ఫీల్ అవుతారు, ఒక ప్రెస్టేజ్ మీకు వచ్చేస్తుందనే ఆలోచన ఇస్తాయి కొన్ని ప్రోడక్ట్స్. ఉదాహరణకి కాస్ట్లీ ఫోన్స్, అది ఏ కంపెనీ అయినా. 20,000 ఫోన్ నుంచి 1,20,000 ఫోన్కి తేడా ఏమీ ఉండదు, కొన్ని ఫీచర్స్ తేడా ఉంటాయి. కానీ 20,000 ఫోన్ అయితే కొనడం ఈజీ. కానీ 1,20,000 అంటే 1 సంవత్సరం పాటు ఈఎంఐలు కట్టాలి. దీనివల్ల అప్పులు పాలవుతాం. అండ్ ఇష్టం ఉన్నా లేకపోయినా చెయ్యాల్సిన పని చేస్తాం, ఎందుకంటే ఆ ఈఎంఐలు కట్టాలి కాబట్టి. సో మనం చేయాల్సింది ఎలాంటి వస్తువుల్ని ఎలా కొనాలి అనే ఆలోచన నుంచి మనం అలాంటి వస్తువుల్ని ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకోవాలి. కన్జంప్షన్ అంటే ఒక వస్తువుని వాడటం నుంచి ప్రొడ్యూసరిజం అంటే ఆ వస్తువుని క్రియేట్ చేసే ఆలోచనకి మనం రావాలి. నెక్స్ట్ మనీ స్కామ్. డబ్బు అనేది చాలా ముఖ్యం, ఓకే, కానీ డబ్బు మాత్రమే ముఖ్యం, దానికోసం ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు అనే ఆలోచన మంచిది కాదు. అదే మనీ స్కామ్. ఒక బుల్ ఎలా అయితే రెడ్ క్లాత్ వైపు వెళ్తుందో మనం కూడా అలాగే వెళ్ళడం ఈ మనీ స్కామ్ లక్ష్యం. ఈ స్కామ్లో నుంచి బయటపడాలంటే మనం డబ్బు కంటే ముఖ్యమైనది వాల్యూ క్రియేట్ చేయడం అని తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒక పిల్లిని పట్టుకోవాలి అని ఎంత ట్రై చేసినా, దాని వెనకాల పరిగెట్టినా అది మనకి దక్కదు. కానీ దానికి మనం గనక తినడానికి ఏమైనా పెట్టామనుకోండి, అదే మన దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే ధనం వెనుక పరుగు తీయకుండా వాల్యూ క్రియేట్ చేస్తే డబ్బు మన దగ్గరికి వస్తుంది. లక్ స్కామ్ అంటే మనం కొన్ని చెయ్యాలి అంటే పెట్టి పుట్టాలి, అదృష్టం ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి లక్ కంటే కూడా ముఖ్యమైనది ప్రాబబిలిటీ. అంటే ఉదాహరణకి మీరు ఒక కార్ డ్రైవ్ చేస్తున్నారు, యాక్సిడెంట్ అయ్యే ప్రాబబిలిటీ చాలా తక్కువ. అయితే మీరు డ్రింక్ చేసి కారు నడుపుతున్నారంటే ప్రాబబిలిటీ యాక్సిడెంట్ అవ్వడానికి పెరిగింది. మీరు ప్రతి సిగ్నల్ బ్రేక్ చేస్తున్నారు, 130 స్పీడ్లో వెళ్తున్నారు అంటే మీకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో మీ యాక్షన్స్ అదృష్టాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీకు అదృష్టం పని చేయాలి అంటే మీరు సరైన ప్రయత్నం చేయాలి. సరిగ్గా ప్రయత్నించకపోతే బ్యాడ్ లక్, సరిగ్గా ప్రయత్నిస్తే గుడ్ లక్. సో గుర్తుంచుకోండి, లక్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. అండ్ ఇంకొకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్కామ్. చాలా పుస్తకాలు, చాలా వీడియోస్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పేది ఏంటంటే కొంచెం డబ్బు సంపాదించండి, సేవ్ చేయండి, స్టాక్స్లో పెట్టండి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంత పెరుగుతుంది, మీరు రిటైర్ అయ్యే లోపు రిచ్ అయిపోతారు, ఇలా చెప్తారు. కానీ అన్స్క్రిప్టెడ్ పుస్తకంలోని ఎంజే డిమార్క్ ఏమంటారంటే దిస్ ఈజ్ రిడిక్యులస్. ఎందుకు ఇంత పెద్ద మాట అనేసాడు అంటే ఈ స్కీమ్లో మనకి చెప్పనిది ఇంకొకటి ఉంది. ఆ పెరిగిన డబ్బులు వచ్చే సమయానికి అప్పటికి ఇన్ఫ్లేషన్కి సరిపోతాయో లేదో తెలియదు. రియాలిటీలో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ మందికి పనిచేయదు, ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది మన కంట్రోల్లో లేదు. దానికోసం మనం ఇంకా ప్రతి నెల ఇష్టం ఉన్నా లేకపోయినా అదే పని చేస్తూ డబ్బులు అందులో పెడుతూ వెళ్తూ ఉంటే 60 వచ్చాక రిటైర్ అయ్యి చూస్తే పెద్దగా దాచిందే ఉండదు. ఈ నిజాన్ని మనం తెలుసుకుంటాం. లైఫ్లో దేనికి గ్యారంటీ లేదు. మీరు 2050లో రిటైర్ అయిపోయాక స్టాక్స్లో ఉన్న డబ్బు అంతా కూడా బయటికి తీసేసి ఎంజాయ్ చేస్తారంటే అది కూడా లేదు. వేరే వాళ్ళకి ఇస్తారు, మీ కొడుకులకో, మీ కూతురులకో, లేకపోతే ఒక కారు కొనాలని ఆ కారు కంపెనీ వాళ్ళకో ఇస్తారు. అండ్ అప్పటికి మన ఆరోగ్యం కూడా బాగుండాలి, అండ్ దానికి గ్యారంటీ లేదు. సో ఏంటి భయ్యా, నువ్వు మొత్తం అంతా ఈ వీడియోలో దరిద్రాన్ని చెప్తున్నావు, మాకు కొత్తగా ఏమైనా సలహా ఇస్తావా అంటే ఎస్, ఈ వీడియోలో సొల్యూషన్ కూడా ఉంది. అదే ఎంజే డిమార్కో రాసిన అన్స్క్రిప్టెడ్. ఈ పుస్తకంలో ఫాస్ట్ లేన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి చెప్పారు. దాన్ని గనక సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు.
అండ్ ఆ పాయింట్ డిస్కస్ చేసే ముందు మీకు ఒక కుకు ఎఫ్ఎం రికమెండేషన్ చేస్తాను. అదే శ్రీమంతుడు అవ్వడం ఎలా. ఈ ఆడియో బుక్లో ధనాన్ని ఎలా సంపాదించాలి, సంతృప్తికరమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలో చాలా బాగా చెప్పారు. సో తప్పకుండా వినండి. అండ్ ఇలాంటి వెల్త్ క్రియేషన్కి సంబంధించి చాలా ఆడియో బుక్స్ మీ కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉన్నాయి. సో తప్పకుండా వినండి. అండ్ కుకు ఎఫ్ఎం మనకి 7 days ఫ్రీ ట్రయల్ ఆఫర్ చేస్తుంది. మీరు కనుక కుకు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ 7 days ఫ్రీగా ఆడియో బుక్స్ వినొచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కుకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక సరికొత్త ప్రపంచంలో నిద్రలేచారు. అక్కడ డబ్బు అసలు ఇష్యూనే కాదు. ఏ స్టోర్కి వెళ్ళినా ప్రైస్ చూడకుండా మీరు షాపింగ్ చేయొచ్చు. మీ డ్రీమ్ హౌస్లో ఉండొచ్చు. మీ డ్రీమ్ కార్లో మీరు డ్రైవ్ చేసుకుంటూ తిరగొచ్చు. మీకు నచ్చిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా సేవింగ్ చేయడం వల్ల, ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, లేదా స్టాక్ మార్కెట్ మీద హోప్స్ పెట్టుకోవడం వల్ల కాదు, అన్స్క్రిప్టెడ్ లైఫ్ వల్ల. వెల్కమ్ టు ద అన్స్క్రిప్టెడ్ లైఫ్. అండ్ ఈ లైఫ్ని సాధ్యం చేసేది ఫాస్ట్ లైన్ ఆంట్రప్రెన్యూర్షిప్. ఫాస్ట్ లైన్ ఆంట్రప్రెన్యూర్షిప్ అంటే వెల్త్ని క్రియేట్ చేసే బిజినెస్ని తయారు చేయడం. కొంచెం ఇన్వెస్ట్మెంట్తో చాలా తక్కువ టైంలో బిగ్ రిటర్న్స్ రావచ్చు. కానీ అలా అని బిజినెస్ చేస్తున్న అందరూ హ్యాపీగా ఉన్నారా అంటే అలా కూడా లేదు. చాలామంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళ పని జాబ్ లాగానే చేస్తూ ఉంటారు. కొత్తగా వెల్త్ క్రియేట్ చేసే పవర్ ఉండదు. వాళ్ళు స్వయంగా పని చేస్తూ ఉంటే కానీ వాళ్ళకి డబ్బు రాదు, ప్యాసివ్ ఇన్కమ్ ఉండదు, వెల్త్ పెంచుకునే ఛాన్స్ కూడా లేదు. ఎంజే డిమార్కో ఫాస్ట్ లైన్ ఆంట్రప్రెన్యూర్షిప్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఆయన దీన్ని ప్రొడక్టోక్రసీ అని అంటున్నారు. ప్రొడక్టోక్రసీ అంటే ఒక ప్రొడక్ట్తో ధనాన్ని ఆకర్షించడం. ఉదాహరణకి బియాండ్ మీట్ అనే కంపెనీని తీసుకోండి. ఈథాన్ బ్రౌన్కి ఒక వింత ఆలోచన వచ్చింది. మాంసం కానీ మాంసం. అతను పప్పు ధాన్యాలతో బర్గర్లు తయారు చేయడం మొదలుపెట్టాడు. ప్రారంభంలో అందరూ నవ్వారు. పప్పుల బర్గరా ఎవరు తింటారో అన్నారు. కానీ బ్రౌన్ గట్టిగా కష్టపడ్డాడు. శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశాడు. చివరికి నిజమైన మాంసంలాగా కనిపించే, రుచించే బర్గర్ని తయారు చేశాడు. ఆశ్చర్యకరంగా మాంసం తినేవాళ్ళు కూడా దీన్ని ఇష్టపడటం మొదలుపెట్టారు. సూపర్ మార్కెట్లో ఇది మాంసం పక్కనే అమ్ముడైంది. నేడు అమెరికాలోని మెక్డొనాల్డ్స్లో కూడా బియాండ్ మీట్ బర్గర్లు దొరుకుతున్నాయి. ఒక వింత ఆలోచన ప్రపంచాన్నే మార్చేసింది. బ్రౌన్ ఏమంటాడంటే మనం మాంసాన్ని ప్రేమిస్తాం, జంతువులను కూడా ప్రేమిస్తాం. ఈ రెండింటిని కలిపే మార్గమే మా ప్రోడక్ట్ అని చెప్పాడు. ఇలా ఇంట్లో దొరికే పప్పుల నుంచి బర్గర్లు తయారు చేయడం అనేది ఒక వింత ఆలోచన. అండ్ ఇది బిలియన్ల వ్యాపారంగా మారింది. ఇది ప్రొడక్టోక్రసీ. ఒక కొత్త ప్రోడక్ట్ లేదా ఐడియా ధనాన్ని ఆకర్షించడం. అయితే మనం ఎలా ప్రొడక్టోక్రసీని అచీవ్ చేయాలి అని అడిగితే దానికి డిమార్కో సెన్స్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి చెప్పారు. ఇందులో బిజినెస్ క్రియేషన్కి 5 కమాండ్మెంట్స్ ఉన్నాయి. ముందుగా సెన్స్లో సి అంటే కంట్రోల్. మీ ప్రోడక్ట్ మీద మీకు మాత్రమే పూర్తి కంట్రోల్ ఉండాలి. ఉదాహరణకి యూట్యూబ్ ఛానల్ అనేది బిజినెస్ అనుకుంటే అది కంప్లీట్గా యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో యూట్యూబ్లో ఒక చిన్న కండిషన్ మార్చినా అది మన బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అలా ఉండకుండా మన ప్రోడక్ట్ పూర్తిగా మన కంట్రోల్లోనే ఉండాలి. సెన్స్లో ఈ అంటే ఎంట్రీ. మీ బిజినెస్లోకి ఎంట్రీ కొంచెం టఫ్గా ఉండాలి. అంటే మీరు ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తే అదే ప్రోడక్ట్ 100 మంది ఈజీగా నెక్స్ట్ డేనే తయారు చేస్తారనుకోండి, ఆ బిజినెస్లో ఎక్కువ కాలం మీరు ఉండలేరు. ఉదాహరణకి క్యాన్వా. ఇది చాలామంది వాడతారు. మెలానీ పర్కిన్స్ ఈవిడ స్టార్ట్ చేసింది. ఈవిడ ఆలోచన ఏంటంటే ఎవరైనా సరే ఇంట్లో కూర్చుని మౌస్తో గ్రాఫిక్ డిజైన్ చేయాలి అని. సో ఈ క్యాన్వాని ఎవరైనా వాడగలరు. కానీ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ని తయారు చేయడం అందరి వల్ల కాదు, మహా కష్టం. సెన్స్లో ఎన్ అంటే నీడ్. మీ బిజినెస్ మార్కెట్కి రిలేటివ్ వాల్యూ ఇవ్వాలి. అంటే మీలాగే చాలామంది కాంపిటీషన్ ఉన్నా కూడా మీ ప్రోడక్ట్కి ఒక యూనిక్నెస్ ఉండాలి. ఉదాహరణకి 1980లో అమెరికాలో టొమాటో సాస్ బాగా డిమాండ్ ఉండేది. అయితే అప్పుడే డేవిడ్ ట్రాన్ అనే అతను వీళ్ళకి ఏషియన్ స్టైల్ శ్రీరాచా సాస్ అందించాలి అని అనుకున్నాడు. తాను ఒక వ్యాన్లో తిరుగుతూ తన సాస్ని తయారు చేసి అందరికీ అమ్మాడు. కానీ స్లోగా అన్ని సాసులలో కంటే కూడా ఈ శ్రీరాచా సాస్కి పేరు రావడం, అందరికీ ఆ స్పైసీ టేస్ట్ నచ్చడంతో సక్సెస్ అయ్యింది. ఇదే ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా వాళ్ళ ప్రోడక్ట్కి యూనిక్గా ఒక నీడ్ని క్రియేట్ చేయడం. అండ్ సెన్స్లో టీ అంటే టైం. ఈ బిజినెస్ మీ టైం మొత్తాన్ని తినేయకూడదు. ఈ శ్రీరాచా సాస్ ఎగ్జాంపుల్నే తీసుకుంటే డేవిడ్ ట్రాన్ ఎప్పుడు కూడా ఆ సాస్ తయారు చేసే విధానం మీద తన టైం పెట్టేవాడు. దాన్ని మార్కెట్ చేయడానికి స్పెషల్గా టైంని, ధనాన్ని పెట్టలేదు. ఎందుకంటే ఆ అవసరం లేకుండా వర్డ్ ఆఫ్ మౌత్తోనే ఇది గ్రో అయిపోయింది. అలాగే తాను కూడా గ్రో అయ్యాడు. అంటే మనం 24/7 పని చేయకూడదు, మన ప్రోడక్ట్ పని చేయాలి. అండ్ సెన్స్లో ఎస్ అంటే స్కేల్. మీ బిజినెస్ లేదా మీ ప్రోడక్ట్ పూర్తి ప్రాఫిట్ చేయగలగాలి. ఈ శ్రీరాచా సాస్ హోయిఫాంగ్ అనే ఒక కంపెనీగా మారింది. మిలియన్స్లో టర్నోవర్ చేస్తుంది. ప్రపంచం అంతా ఈ ఫ్లేవర్ ఫేమస్ అయిపోయింది. ఇలా ఇప్పుడు ఒక పెద్ద బ్రాండ్ ఆఫ్ బిజినెస్గా మారింది. ఇది సెన్స్ ఫ్రేమ్వర్క్. మీ ఐడియాని ఈ ఫ్రేమ్వర్క్లో పెట్టి ఒకసారి చెక్ చేయండి.
అలాగే ఈ ఫ్రేమ్వర్క్లో ఉన్న అన్ని పాయింట్స్ మీ ప్రొడక్ట్ ఆర్ ఐడియాని టిక్ కొడుతుందా అంటే మీరు అన్స్క్రిప్టెడ్గా బ్రతకడం మొదలు పెట్టాలి. సో వీడియోలోని పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేసేద్దాం. షార్ట్ కట్ స్కామ్. లైఫ్లో దేనికి షార్ట్ కట్ లేదు, ముఖ్యంగా ధనవంతుడు అవ్వడానికి అస్సలు లేదు. కన్జంప్షన్ స్కామ్. ఎంతసేపు కొనాలి, కొని మాత్రమే బ్రతకాలి అనే స్కామ్ నుంచి తయారు చేయాలి, అది అమ్మాలి అనే ఆలోచనతో బయటపడదాం. మనీ స్కామ్. డబ్బు సంపాదించడమే ముఖ్యం అనే ఆలోచన నుంచి డబ్బుని అట్రాక్ట్ చేసే వాల్యూ క్రియేషన్ చేయడం ముఖ్యం అనే ఆలోచనకి రావాలి. లక్ స్కామ్. అదృష్టం చేతిలో మనం కాదు, మన చేతిలో అదృష్టం ఉందని తెలుసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్కామ్. ఇప్పుడు డబ్బులు పెడితే 20 ఏళ్ళ తర్వాత వస్తాయి అనే ఆలోచన కంటే కూడా ఇప్పుడే సరైన దాంట్లో పెడితే ఒక ప్రోడక్ట్ ఆర్ బిజినెస్లో డబ్బులు ఇప్పుడే వస్తాయనే నిజాన్ని తెలుసుకోవాలి. దానికి ఉపయోగపడేదే ఫాస్ట్ లైన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అండ్ దాంట్లో మన బిజినెస్ ఈ ఫ్రేమ్వర్క్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అదే సెన్స్ ఫ్రేమ్వర్క్. సి అంటే కంట్రోల్. మీ వ్యాపారం ఒక పెద్ద సంస్థపై ఆధారపడి ఉండకూడదు. ఈ అంటే ఎంట్రీ. మీ వ్యాపారంలోకి వేరే వాళ్ళు రావడం అంత ఈజీ అవ్వకూడదు. ఎన్ అంటే నీడ్. మీ వ్యాపారం మార్కెట్లో ఒక కొత్త అవసరాన్ని క్రియేట్ చేయాలి. టీ అంటే టైం. మీరు కాదు, మీ వ్యాపారం 24/7 పనిచేయాలి. ఎస్ అంటే స్కేల్. మీ వ్యాపారం పెద్ద ఎత్తున లాభాలు తీసుకురావాలి. ఒక సరైన బ్లూ ప్రింట్ ఉంటే మనం ఈ స్క్రిప్టెడ్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకుని అన్స్క్రిప్టెడ్గా బ్రతకొచ్చు. సో ఈ వీడియో ఆ బ్లూ ప్రింట్గా మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ పుస్తకంలో ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి. సో కుదిరితే ఒకసారి పుస్తకం కొని చదవండి. ఇంకా ఈ పుస్తకంలోని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కావాలి అనుకుంటే లివ్ అన్స్క్రిప్టెడ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.